సైబర్ నేరాలలో అంటే మోసపోయేవాడున్నంత వరకు మోసం చేస్తూనే ఉంటాం అనేటటువంటి కాన్సెప్ట్. మనకేంటి అంటే ఈజీ మనీ, ఓ 100 రూపాయలు పెడితే 1000 వచ్చేస్తుందంటే ఆటోమేటిక్గా అవసరమైతే పేకాటకి ఆన్లైన్లో పేకాటకు కూడా డబ్బులు వస్తున్నాయంటే కట్టేస్తారు. ఇది ఓ సమస్య. ఈ అవసరాన్ని అడ్డుపెట్టుకుని తినేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పటికే రకరకాల చీటింగ్లు ఉంటాయి. ఇప్పుడు ఒక డాక్టర్ గారు మోసపోయిన విధానం ఏంటంటే, మనకి షేర్ మార్కెట్లలో రాత్రి పగలు చించుకుంటున్నా సరే ఒక నెలకు ఒక 50,000 సంపాదించడం గగనం అయ్యేవాళ్ళు ఉన్నారు, లక్షలో సంపాదించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కోటికి ఒకళ్ళు ఉంటారు, వీళ్ళు పేటకు ఒకళ్ళు ఉంటారు. అది తేడా. అయితే ఆ 1 కోటి రూపాయలు సంపాదించేవాడిని చూసుకునినే వీళ్ళు అలా చేస్తూ ఉంటుంటారు. అట్లాగా ఒక డాక్టర్ గారికి ఒక ఆన్లైన్ దీంట్లో ఫేస్బుక్లో చూస్తుంటే మీకు ఇట్లా కనుక బాగా డబ్బులు వస్తాయని చెప్పి వచ్చింది. దాంట్లో ఈయన డీటెయిల్స్ అవన్నీ పెట్టారు. వెంటనే నిర్వాహకులు లైన్లోకి వచ్చేసారు. మేము మీ చట్టబద్ధమైన సంస్థ అండి, మేము అన్ని అనుమతులు తీసుకున్న సంస్థ అంటూ కొన్ని కాగితాలు పంపించారు. ఆ తర్వాత ఒక యాప్స్ పంపించారు. ఆ యాప్లో షేర్లన్నీ కనబడుతుంటాయి. అక్కడ రేటు చూసి దాని ప్రకారం మన షేర్ మార్కెట్లో ఎట్లుంటుంది ఆన్లైన్లో ఈ టైంలో ఉన్న రేటు ప్రకారం మనం కోట్ చేస్తే వెంటనే వస్తుంది కదా, అట్లాగా కోట్ చేస్తే వెంటనే ఆయనకి డబ్బులు కూడా వచ్చినాయి. అంటే 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 15 లక్షలు రావడం ఇట్లా జరిగినాయి. ఇట్లా ఎప్పుడైతే వచ్చినాయో ఆయనకి పెట్టుబడి పెంచేసుకుంటూ వెళ్ళిపోయారు. అది కాస్త ఇప్పుడు రూపాయి కాదు 2 కాదు 8,60,00,000 రూపాయలట. ఇది అతిపెద్దదైనటువంటి అంశం. ఈ వైద్యుడు మే 21 తన ఫేస్బుక్ ఖాతాను బ్రౌజ్ చేస్తుంటే స్టాక్ బ్రోకింగ్ కంపెనీల పేరుతో ప్రకటన వచ్చింది. దీంతో అందులో అడిగిన వివరాలు నింపి పంపారు. వెంటనే ఆ కంపెనీల ప్రతినిధులు అని చెప్పుకుంటూ కొందరు వైద్యుని వాట్సాప్లో సంప్రదించారు. ఆయన ఫోన్ నెంబర్ని 4 గ్రూపుల్లో చేర్చారు. ఇన్వెస్టర్లకు లాభాలు ఇప్పించడం తమ సంస్థల ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. ప్రముఖ కంపెనీల తరపున తాము సబ్ బ్రోకర్గా వ్యవహరిస్తున్నామన్నారు. ఆయా సంస్థలకు సంబంధించిన ఎన్ఎస్సి, బిఎస్సి లాంటి రెగ్యులేటరీ సంస్థల గుర్తింపు, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ల గురించి వైద్యుడు అడిగితే అట్లాంటివి రహస్య వివరాలు కావడంతో వెల్లడించే వీల్లేదన్నారు. ఈ క్రమంలో 4 సంస్థల పేరిట యాప్ లింకులు వైద్యుడు పంపించారు. వాటిలో సూచించిన బ్యాంక్ ఖాతాలకు ఆయన డబ్బు బదిలీ చేశారు. తొలుత లాభాలను ఉపసంహరించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడంతో ఆయనకి నమ్మకం ఏర్పడింది. డబ్బులు లాభం వచ్చేటప్పుడు దాంతో పలుమార్లు డబ్బు చెల్లిస్తూ వెళ్ళారు. అలా మొత్తం 8,60,00,000 రూపాయలు చెల్లించిన తర్వాత లాభాలను ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తే సైబర్ నేరగాళ్ళ అసలు రంగు బయటపడింది. లాభాల్లో 20-30% చెల్లిస్తేనే ఉపసంహరించుకునే వీలుంటుందని మెలికి పెట్టారు. కస్టమర్ కేర్కి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే లాభం లేకపోవడంతో మోసపోయానని గ్రహించారు. టీజీసీఎస్బీకి పోలీసులు ఫిర్యాదు చేశారు. వీళ్ళని ఇట్లాగా బాధపడేటటువంటి వాళ్ళని మ్యూల్ ఖాతా అంటున్నది ఇప్పుడు సైబర్ క్రైమ్స్ విభాగం. కమిషన్ కాసిపెట్టి తమ బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్ళగా అప్పగించే వాళ్ళని పోలీసులు మనీ మ్యూల్స్గా వ్యవహరిస్తారు. వైద్యుడిని కాజేసిన సొమ్మును నేరగాళ్ల మ్యూల్ ఖాతాలకి బదిలీ చేసుకున్నారు. 63 విడతల్లో నగదు బదిలీ అయిన ఖాతాలను టీజీసీఎస్బీ పోలీసులు పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఉన్నట్టు తేలింది. ఒక ఖాతా కరీంనగర్ జిల్లా వీణవంక బ్యాంకులో ఉంటే ఇంకోటి విశాఖపట్నం, కడప, ముంబై, ఢిల్లీ, ఠాణే, చెన్నై, లక్నో, ఝాన్సీ, ఇండోర్, లుధియానాలతో పాటు హర్యానాలోని కొన్ని ప్రాంతాలు ఇలా దేశవ్యాప్తంగా ఖాతాలకి బదిలీ చేసుకున్నట్టు గుర్తించారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎట్లా తీసుకురావాలంటే ఇందులో బ్యాంకుల వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. ఇది ఎట్లా తెస్తారో చూడాలి.